హాయ్ అందరికీ. ఈరోజు వీడియో ఏమంటే కోడిగుడ్డు తాలింపు పెడుతున్నా. కోడిగుడ్లు ఒక 7 గుడ్లు, ఉల్లిపాయ కట్ చేసుకున్నా, పచ్చిమిరపకాయ కట్ చేసిన. రండి చూద్దాము. ఇదో ఆయిల్ వేసుకుంటున్నా. పెనం పెట్టి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు కొద్దిగా వేసుకుంటున్నా. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చి. అది వేగిన తర్వాత ఒక 4 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకున్నా. అవి కూడా వేసుకుంటున్నా. వేసినాను. కలబెడుతున్నా. బాగా మంచిగా కలబెట్టుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. కొద్దిగా వచ్చేసి మనకు తొందరగా వేగాలనుకుంటే కన్నా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. తొందరగా వేగిపోతుంది. 2 స్పూన్లంతా సాల్ట్ వేసినాం కదా. సాల్ట్ వేసినాము. ఇట్లా మంచిగా కలబెట్టుకుని వేసినామంటే ఎర్రగడ్డలకి అంతా పడుతుంది సాల్ట్. దండిగా ఉన్నాయి కదా. ఉల్లిపాయ కొంచెం మూత పెట్టుకుందాము. మూత పెడితే కొంచెం మగ్గుతుంది, బాగుంటుంది. కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నాం. మళ్ళీ ఒకసారి అలా కలబెట్టుకున్నాం. మా వీడియోలు చూడండి ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మా ఛానల్ బాగా ఆదరించండి. మధ్యలో తీసి కొంచెం మళ్ళీ అలా కలబెట్టుకున్నామంటే ఎర్రగడ్డ ఏమేసిందంటే ఓ పక్క మాడిపోతుంది. మాడిపోకుండా ఇట్లా మంచిగా బాగా కలబెట్టుకుంటే బాగుంటుంది. మీకు ఏమన్నా వంటలు కావాలంటే కామెంట్లో పెట్టండి, చేసి చూపిస్తాను. వీడియో తీసి పెడతా. మసాలా ఉల్లిపాయ వేగిపోయింది. గుడ్డు వేసుకుంటున్నా. కొద్దిగా గుడ్లు వేసుకుని వేసాడా. ఎర్రగడ్డ వేగిపోయింది. గుడ్లు వేసేసిన 4, 5, 6 గుడ్లు ఇట్లా కలిపెట్టుకునేసి బాగా ఫ్రై చేసేసాం. పోయేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలా. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మళ్ళీ అప్పుడు కొంచెం తక్కువ వేసినా కదా, వేసేసి ఇట్లా బాగా కలిపెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసినామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, జీలకర్ర పొడి కొద్దిగా, పసుపు పొడి వేయకుండా చేసినాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను మాత్రం పసుపు వేయను. మీరు వేసుకుంటారు కదా, వేయకుండా ఒకసారి చేయండి. రెడీ అయిపోయింది. కోడిగుడ్డు ఫ్రై తీసేసుకుంటాను. ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసేసి గిన్నెలోకి తీసేస్తాను. కొంచెం వీడియోలు లేట్ అయిపోతుంది, ఏమనుకోవద్దండి. అరటిగుడ్డు తాలింపు రెడీ. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.